గోవిందానంద సరస్వతి అనేసి ఒక సన్యాసి ఉన్నాడు కదా. అతను బంగారాయ శర్మ గురించి, బంగారాయ శర్మ గతంలో ఎవరి దగ్గర పనిచేసినాడు, ఏం పనులు చేసినాడు అనేసి మాట్లాడే చెప్తున్నటువంటి వీడియో ఒకటి చూసినాను. ఏం పని చేస్తూ ఉన్నాడంటే బంగారాయ శర్మ, ఈ రమణానంద మహర్షి అనేసి ఒక బోడిగుండు సన్యాసి ఒకడు ఉన్నాడు కదా. వాడు సన్యాసి కాదు, వాడు సంసారే. వాడు దొంగ స్వామి, దొంగ బాబా అనమాట. పనికి మాలిన క్షుద్ర పూజలు, యోని పూజలు చేసి డబ్బులు దొబ్బే బ్యాచ్ అనమాట వాడు. దొంగ బ్యాచ్. వాని దగ్గర పనిచేస్తూ ఉన్నాడంట. ఎవరు? మీ బంగారయ్య శర్మ, మీ శృంగేరిపేట బంగారయ్య శర్మ. ఏమంటే వాని బట్టలు, వాని గోసిపాతలు ఉతుకుతూ ఉన్నాడంట. వాని కడ్రాయిర్లు అవి ఇవి అంతా ఉంటాయి కదా, ఇవంతా ఉతికి ఆరేసి వానికి ఇస్తూ ఉన్నాడంట. ఇది బంగారయ్య శర్మ యొక్క పూర్వ వృత్తాంతం అనేసి గోవిందానంద సరస్వతి అనేటువంటి సన్యాసి చెప్తా ఉన్నాడు ఆ వీడియోలో. ఆ వీడియోలో వచ్చి వీళ్ళు అడ్డబొట్టు స్మార్త బ్యాచ్, శృంగేరిపేట బ్యాచ్ వాళ్ళు, వాళ్ళ శిష్యులు బూత్ కామెంట్లు రాస్తూ ఉన్నారు. ఎవరిని? గోవిందానంద సరస్వతిని కూడా తిడుతూ, వీడు హిందువు కాదు, వీడు ఇతర మతాలకు అమ్ముడైపోయినాడు, వీడు దొంగ, అది ఇది అనేసి ఏంటంటే అది రాస్తూ ఉంటారు. అంటే గోవిందానంద సరస్వతి అనేటువంటి వ్యక్తి ఏమి సప్రమాణికమైనటువంటి వ్యక్తి, అతను చెప్పేవన్నీ సత్యాలని నేను చెప్పడం లేదు. అతను కూడా అబద్ధాలు చెప్తా ఉన్నాడు. శృంగేరిపేట వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడినారు, తప్పుడు మనుషులే వాళ్ళు కూడా. ఈ పీఠాలు, 4 పీఠాలు, చతురామ్నాయ పీఠాలు శంకరాచార్యులు స్థాపించినారని చెప్పుకుంటారు కదా, వీళ్ళంతా ప్రామాణికం లేని వాళ్ళే. వీళ్ళెవరు? వీళ్ళకి సనాతన సమాజానికి, సనాతన ధర్మానికి ఏం సంబంధం లేదు. వీళ్ళు దీనికి వదిలేసి బిజినెస్లకి వెళ్ళిపోయినారు. అన్యమతాల వాళ్ళకి అమ్ముడైపోయినటువంటి దుష్టులు, భ్రష్టులు వీళ్ళే. బంగారయ్య శర్మ ఎవరు గుడ్లన్నా ఉతుక్కొని ఏమన్నా చేసుకొని వాళ్ళ దగ్గర దక్షిణలన్నా తీసుకొని ఏమన్నా తీసుకొని మనకు సంబంధం లేదు. నిజాల పట్ల నేను మాట్లాడుతూ ఉండేది, సర్వసామాన్య ప్రజలకు నేను చెప్తా ఉండేది. వాళ్ళలో, వాళ్ళ వర్గంలో, వాళ్ళ పీఠంలో శిష్యుడే, వాళ్ళ సన్యాసే వచ్చి వాళ్ళు చేసేటువంటి అకృత్యాలని, అన్యాయాలని, తప్పుల్ని విమర్శించి సమాజానికి చూపిస్తూ ప్రెస్ మీట్లలో మాట్లాడితే అతన్నే, ఒక సన్యాసాన్ని కూడా చూడకుండా పచ్చి బూతులు రాస్తూ ఉన్నారు శృంగేరిపేట బ్యాచ్, వాళ్ళ శిష్య బ్యాచ్, అడ్డబొట్టు స్మార్త బాపన బ్యాచ్ గాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఫేక్ ప్రొఫైల్స్ వేసుకొని ఎట్లంటే అట్లా వచ్చి బూత్ కామెంట్లు మాత్రమే రాస్తారు. వచ్చి వరుసగా ఒక 10 మంది బూత్ కామెంట్లు రాసినారంటే మామూలు ప్రజలు కూడా ఆ బూత్ కామెంట్లు చదివేసి వాళ్ళు కూడా బూత్లే కామెంట్లు రాస్తారు. దాంట్లో ఏం మాట్లాడినారు, నిజమేమి, అబద్ధమేమి, సత్యమేమి, అసత్యమేమి అనే దాన్ని ఆలోచించరు ఎవరు. తిడతారు, శివద్వేషులుగా చిత్రీకరిస్తారు, లేదంటే గురువులను తిడతాను, అది ఇది అనేసి ఆడస్తారు అనమాట. ఇదే చేస్తూ ఉండేది వీళ్ళు. వీళ్ళ నిజస్వరూపాలను తెలుసుకోండి, ప్రజలు తెలుసుకోండి, సర్వసామాన్య ప్రజలు తెలుసుకోండి. అదే చెప్తా ఉండేది.